మంత్రి గారు ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటిని తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. ఓకే సార్, ఇది అదే అందరూ వినే ఉంటారు. దీని తర్వాత ఇమీడియట్ గా ట్రోల్ అయ్యింది. ఒకప్పుడు మోడీని కానీ బీజేపీని కానీ ఈయన ఎలా తిట్టారు, ఈయన వల్లే రాష్ట్రం, మోడీ వల్లే రాష్ట్రం విభజన జరిగింది, రాష్ట్రం విడిపోయింది అని ఆ మాటలు ట్రోల్ అవుతున్నాయి. ఇంకొకటి ఈయన అన్నారు కదా, ఈ తరం వారికి తెలియదు మోడీ గురించి అనేది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఈ తరం వ్యక్తి కాదు, ఇంతకు ముందు వీళ్ళతో కలిసి నడిచిన వ్యక్తి బీజేపీతో. ఆయన విడిపోయిన తర్వాత ఏ తరహా వ్యాఖ్యలు చేశారో నేషనల్ ఛానల్, అసలు మోడీకి ఒక ఐడెంటిటీ లేదు, అసలు మోడీ అంటే ఎవరు, అప్పుడెప్పుడు కలగని బాధ ఇప్పుడు, అంటే ఇప్పుడు కలిగడంలో తప్పేం లేదు, ఇప్పుడు కలగడం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏమన్నా డబుల్ గేమ్, మైండ్ గేమ్ అని కనిపిస్తోంది? ఏం లేదు, అతను ఎమోషనల్ ఫెలో. ఎప్పుడు ఏ ఇష్యూ ఉంటే అప్పటికప్పుడే స్పందించేస్తాడు. అప్పట్లో కోపం వచ్చింది అట్లా స్పందించాడు, అంతే. ఎప్పట్లో ప్రేమ వచ్చింది ఇట్లా స్పందించాడు, అంతే. ఆయన ఏది